ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. బుధుడు శుక్రుడు లాభస్థాన సంచారం వలన మరి వ్యయంలో రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నది. ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి మీరు ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కాకుండా ఇప్పుడు వేరే విధంగా. ఇంచేత గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. ఒక రాహువు యొక్క బలం షష్ఠ రాహువు అవడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. కానీ పట్టుదలగా శ్రమగా పూర్తి చేయగలుగుతారు. ఈజీగా అవ్వాలంటే అవదు. ఎందుకంటే వ్యతిరేకులు, శత్రువర్గ బాధ, మీరంటే కిట్టని వారు మీ చుట్టూ ఉంటారు. మీరేం చేయగలరు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి మనం ఏం చేయగలం? అలా అని చెప్పి వాళ్ళతో ధైర్యంగా దెబ్బలాడలేం. మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుచేత కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీరే తీసుకోవాలి. మీ యొక్క ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగపరంగా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. రాజకీయ పరంగా చెప్పవలసిన అవసరం లేదు. వృత్తుల పరంగా కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్యలో మాత్రమే కనపడుతున్నాయి. మరి వార ప్రారంభంలో పెద్దగా అనుకూలంగా లేవు. అదేవిధంగా వారాంతం కాస్త పర్వాలేదు. ఈ విధంగా ఆర్థిక వ్యవహారాల్లో చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే ఈ రాశి వారు ఇంకా బాగుండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. దత్తాత్రేయుడిని పూజించాలి గురువుగా. అంచేతనే ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడి యొక్క స్తోత్రం చదువుకోండి. శివాలయానికి వెళ్ళండి. మీ గురువుకు నమస్కారం చేయండి. గోసేవ చేయండి. తద్వారా విజయం మీరు సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆకుపచ్చ రంగులు ఎక్కువగా వాడండి. అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, మంచి ఆలోచనలు రావడానికి, సర్వత్రా మీకు విజయం పొందడానికి గ్రీన్ ఎక్కువగా వాడాలి. లేదా లైట్ బ్లూ వాడండి, తెలుపు వాడండి. మంచి ఫలితాలు ఉంటాయి.